తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఏపీలో రాజకీయ సామాజిక సమీకరణాలు పూర్తిగా మారుతాయని అంటున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు బీజేపీని కూడా పొత్తులోకి తీసుకున్నారు. కాబట్టి మైనార్టీ వర్గాలతో పాటు కొన్ని సెక్షన్లు దూరం అయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా టీడీపీకి పడాల్సిన 1-2% ఓట్లు వైసీపీకి టర్న్ అవుతాయని అంటున్నారు. దాంతో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య మార్జిన్ ఇంకా పెరుగుతుందని, అది గెలుపు అవకాశాలను కూడా తగ్గిస్తుందని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు అంటే ఆ పార్టీ ఓటు బ్యాంకు టీడీపీది ఒక్కటే అంటున్నారు. టీడీపీకి పట్టున్న అర్బన్ ఏరియాల్లోనే బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. అయితే వైసీపీకి రూరల్ సెక్టార్లో ఎక్కువ పట్టుంది. దాంతో వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ పొత్తు పెద్దగా ఉపయోగపడదు అని అంటున్నారు. అంతేకాదు ఏపీలో కొన్ని కీలక సెగ్మెంట్లలో మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలు కూడా దూరం అవుతారు అని అంటున్నారు. ఈ పరిణామం వైసీపీకి ఉపయోగపడుతుందని కూడా రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీగా ఉన్న కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ వరకు చూస్తే పెద్దగా ప్రభావం చూపని పార్టీగానే ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదు అన్నది జనంలో కూడా ఉంది. ఏపీ ప్రస్తుత పరిస్థితికి వైసీపీ, బీజేపీ కారణమని భావించే వారి ఆగ్రహాన్ని అనుకూలంగా మలుచుకోవాలంటే బీజేపీతో పొత్తు ఉండరాదు అని అంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా బీజేపీ, టీడీపీతో పొత్తు కలపడం వల్ల ఏపీలో వైసీపీ వైఫల్యాలు కూడా కొట్టుకుపోతాయని అంటున్నారు. ఇక ఏపీలో మేధావులు, తటస్థులు, విద్యావంతులు, అభివృద్ధి కాములు టీడీపీ కూటమిని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వారంతా ఎంతో కొంత దూరం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామం వల్ల వీరు వైసీపీకి ఓటు వేయకపోవచ్చు, కానీ నోటాకు ఓటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా చేసినా కూడా హోరాహోరీ పోరులో ఓటు బ్యాంకు తగ్గి నష్టపోయేది టీడీపీ కూటమి అని అంటున్నారు. ఇక బీజేపీ అడిగిన సీట్లన్నీ కూడా టీడీపీ సీనియర్లు ఉన్న చోటనే కాబట్టి దాంతో ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీలో కూడా అసంతృప్తి రేగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో పొత్తులను కలుపుతూ కొత్త ఎత్తులతో ముందుకు సాగుతున్న చంద్రబాబు లాజికల్గా ఒక విషయం మిస్ అవుతున్నారు అని అంటున్నారు. జగన్ పని అయిపోయింది అని ఒకవైపు చెబుతూ మరోవైపు పొత్తులతో ముందుకు సాగడం వల్ల చెప్పకనే జగన్ బలం చెప్తున్నారని, ఆ విధంగా జనాల ఆలోచనలు కూడా మారితే పూర్తి దెబ్బపడేది కూటమికే అని విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో ప్రజల్ని నమ్మడానికి లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.